హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ సహస్ర నాయిని. ఈరోజు ఏంటి అంటే ఏప్రిల్ 2 ఈనాడు ఉగాది నాడు ఏం చేసుకుంటారో మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు హ్యాపీ ఉగాది. ఈరోజు ఏంటి అంటే మనము ఉగాది పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దాము. ఇప్పుడు వీటికి కావాల్సిన వస్తువులు ఏమేమో చెప్తాను. ఇది వేప పువ్వు కొంచెం తీసుకొని, నేను ఎక్కువ తీసుకొని పెట్టుకున్నాను. ఇది బెల్లము, మీరు షాప్లో దొరుకుతుంది, కొనుకొచ్చుకోవాలి. ఇది మామిడికాయ, చింతపండు నానబెట్టుకోవాలి, ఉప్పు కారం, దానికి వాటర్ కావాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఈ మామిడికాయ తురమాలి వాటర్లలో. ఒకటే మామిడికాయ తీసుకోవాలి. చూడండి, ఇలా అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మామిడికాయ తురుముడు అయిపోయింది. వేపది కొంచెం వేసుకుంటున్నాము. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బెల్లం తురమాలి. ఇలా మీ దగ్గర ఉంటుంది కదా, దాంతో గీక్కోవాలి. బెల్లం మొత్తం వేయద్దు, కొంచెమే వేయాలి బెల్లం. బెల్లం తురుముడు అయిపోయింది. ఇదిగోండి, ఇలా కలర్ వస్తుంది. ఇప్పుడు చింతపండు అలా పిసకాలి. ఇప్పుడు పొయ్యాలి. అవి ఇవి రావద్దు. అలా ఒకసారి మళ్ళీ పిసుకుంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. అది పక్కకు పెట్టుకొని ఉప్పు కారం వేయాలి. ఇప్పుడు పక్కలకు మొత్తం క్లీన్ చేసుకోవాలి. వాటర్ పోయాలి. ఉగాది పచ్చడి అయిపోయింది. మీకు చక్కెర పోసుకుంటే పోసుకోవచ్చు చిన్న గ్లాసులో. నేనైతే ఇక్కడ పోసుకుంటున్నా, మీరు పోసుకోండి, లేదంటే పోసుకోకండి, అది మీ ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.